మరి ఇప్పుడు అధికారంలో లేకపోయినా కానీ ఐఏఎస్, ఐపీఎస్ ముఖ్యంగా కాంట్రాక్టర్లు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ బెదిరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము అధికారంలోకి వస్తే అది ఇచ్చేస్తాం అని చెప్పి బెదిరింపుకు పాల్పడడం అనేది. అది అసలు రారు. ఇంక వాళ్ళు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 15 ఏళ్ళ కూటమి ఇంకా వాళ్ళు రారు. అందుకని ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అలా చెప్తున్నారు అంతే. 2029లో మేము అధికారంలోకి వస్తాం, ఒక్కొక్కరిని రప్ప నరుగుతాం అని చెప్పి వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? వాళ్ళు అధికారంలోకి వస్తే అదే చేస్తారంటారా, లేదంటే ఏమైనా మంచి చేసే అవకాశం ఉందంటారా? అదే చేస్తారు, కన్ఫర్మ్ గా అదే చేస్తారు, వాళ్ళు అన్న పని చేస్తారు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ లాగా ఒక నిర్ణయం తీసుకొని 48 గంటలు నేను ఫోకస్ చేశానంటే రాజకీయంగా కానీ రౌడీజంగా కానీ ఒక్కడు కూడా కనిపించడు అనే విధంగా ఈయన చాలా హాట్ కామెంట్స్ చేశారు కదా, మీరేమంటారు? అది ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారు నిజమేనండి, నిజమే. అసలు అలా చేస్తేనే మన ఆంధ్ర బాగుపడుతుంది నిజంగా. మరి వైసీపీ నాయకులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు కదా, మీరేం చెప్తారు దాన్ని? ఎందుకు వ్యతిరేకిస్తారు? వాళ్ళకి భయం వేస్తుంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఇచ్చేస్తారని భయం వేసి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారండి.